నాకు సహకరించిన మా మీడియా సోదరులకు, విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా తీసుకొని ఒక అన్నదమ్ముడిగా, ఒక కొడుకుగా చాలా మంది నన్ను ఫోన్ చేసుకొని ఇవాళ నన్ను మంచి మెజార్టీ గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు రుణం తీసుకునే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు, నేను ముందే చెప్తా ఉన్నా. నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా. ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించబడుతూ ఉన్నారు. నేను దురదృష్టంగా ఎంతంటే 30,000 మెజార్టీ గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే, ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రం అలాంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూములు బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబడతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. మీరు రేపు 4వ తారీఖున ఉదయం 10 గంటలకే మీకు అర్థమైపోద్ది. ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలని మధ్య పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు. అది తెలుసా మీకు? 12 గంటలకే షేర్లు ఎత్తిస్తారు, రెండు తెలిసిపోయి షేర్లు ఎత్తి పారిపోయారు. అది తెలుసుకోండి. ఫస్ట్ 12 గంటలకే హ్యాండ్స్ ఆఫ్. నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా 12 గంటలకే హ్యాండ్స్ ఆఫ్. ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే, నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను, నేను ఇంట్లోకి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు. దానికి భిన్నంగా ప్రజలు తీర్చిపోతా ఉన్నారు. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, దాని చేయించగలరు, నాయకుల్ని బెదిరించి ఏదో చేయగలరు. కానీ మీరు ప్రజల్ని ఏం చేయలేరు కదా. లోపలికి వెళ్ళి మీరేం చేయగలరు? దౌర్జన్యాలు ఎక్కడ చేయగలరు? ప్రజలు మీరు ఏమీ చేయలేదు. ఇవాళ ఎంప్లాయీస్ కానీ, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి, రాష్ట్ర ప్రభుత్వం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి, దేశంలో నెంబర్ 1గా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే విశాఖపట్నం చూస్తే, విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి, 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడ గెలబోతా ఉన్నాం, ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నాం. మొత్తం 15లో 14 సీట్లు 100% గెలుస్తాం. ఒకటి టాప్ ఫైట్లో ఉన్నాం. ఎవరైనా చెప్తా ఉన్నారు, ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు, ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే ఎక్కడ ఏంటంటే అక్కడ పారిపోతారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లు పారిపోతారు. మీరు చెక్ చేసుకుని వాళ్ళని చెప్తా ఉన్నాను, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, పారిపోతారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఆ విధంగా రిజల్ట్ ఉండిపోతా ఉంది. న్యాయబద్ధమైనటువంటి పరిపాలన జరగబోతా ఉంది. అద్భుతమైన పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 100% ప్రజలు అదే కోరుకున్నారు, అదే జరగబోతా ఉంది. ప్రజా తీర్పు అదే రాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.